అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు నొవాక్ జకోవిచ్ సంచలన విషయం బయటపెట్టాడు. 2022 ఆస్ట్రేలియన్ ఓపెన్ ముంగిట తనపై మెల్బోర్నులో విషప్రయోగం జరిగినట్టు అతను ఆరోపించాడు. 2020-22 మధ్య కరోనా ప్రభావం కొనసాగుతున్న సమయంలో జకోవిచ్ టీకా వేసుకోవటానికి అంగీకరించలేదు. కోవిడ్ నిబంధనల ప్రకారం అతన్ని ఆస్ట్రేలియా అధికారులు గృహ నిర్బంధంలో ఉంచారు. టీకా వేసుకుంటేనే ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఆడనిస్తామన్నారు. కానీ అతను అంగీకరించకపోవటంతో కొన్ని రోజుల తర్వాత తన సొంత దేశం సెర్బియాకు పంపించేశారు. అయితే గృహ నిర్బంధంలో ఉన్న సమయంలో తనపై విషప్రయోగం జరిగినట్టు ఒక మ్యాగజైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జకోవిచ్ ఆరోపించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాకు ఆ సమయంలో కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తాయి. మెల్బోర్న్లో హోటల్లో ఉండగా నాపై విషప్రయోగం జరిగినట్టు తెలుసుకున్నా. ఈ విషయాన్ని ఇప్పటిదాకా బహిరంగంగా ఎవరికీ చెప్పలేదు. నా శరీరంలో అధిక స్థాయిలో లోహాలున్నట్టు వెల్లడైంది. సీసం, పాదరసం ఆనవాళ్లు ఎక్కువగా కనిపించాయి అని జకోవిచ్ తెలిపాడు. అయితే ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్లో పాల్గొనేందుకు మెల్బోర్న్కు వచ్చిన నొవాక్ను ఈ ఇంటర్వ్యూ గురించి అడిగితే స్పందించేందుకు నిరాకరించాడు. ఇప్పుడు దాని గురించి వివరాల్లోకి వెళ్లొద్దు. టెన్నిస్ మీదే దృష్టి సారించాలనుకుంటున్నా. అందుకే ఇక్కడికి వచ్చా. అప్పుడు నేనేం చెప్పానో తెలియాలంటే వెళ్లి సంబంధిత వార్తను చదవండి అని జకోవిచ్ అన్నాడు.